ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత ఉత్కంఠభరితంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు ఎన్నికల రణరంగంలో నువ్వా నేనా అన్నట్లు తలబడుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బలంగా దూసుకుపోతున్న ఈ మూడు పార్టీలలో తెలుగుదేశం పార్టీ వైపే జనాలు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతుంది. గడిచిన ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఆయనకి బ్రహ్మరథం పడుతున్నాయి. ఇటీవల జరిగిన అనేక సర్వేలలో తెలుగుదేశం పార్టీ 100కు పైగా సీట్లు కైవసం చేసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనితో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో వణుకు మొదలైంది. ఎలా అయినా తెలుగుదేశం పార్టీని ఓడించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. కానీ ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు దాటికి తట్టుకోలేకపోతున్నారు అనేది వాస్తవం. ఇదిలా ఉండగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచం మొత్తం గర్వించేలా నిర్మిస్తున్న మన రాజధాని అమరావతిని చంద్రబాబు నాయుడు రానున్న 5 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చేయబోతున్నాడో తెలిస్తే ఎంత పెద్ద ప్రత్యర్థి అయినా కూడా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. అవి ఏమిటో ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. రైతుల నుండి భూసేకరణ చట్టం క్రింద సేకరించిన 34,000 ఎకరాల భూమిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మన రాజధానిని అత్యంత అద్భుతంగా నిర్మించబోతున్నారు. 9 థీమ్ సిటీలు, 29 టౌన్షిప్లు రాజధానిలో నిర్మించడానికి ప్రణాళికలు ఇప్పటికే రూపొందించారు. దీనికోసం 1,09,023 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించబోతున్నారు. అంతేకాకుండా 26,000 కోట్ల రూపాయల వ్యయంతో 32 సరికొత్త ప్రాజెక్టులను నిర్మించబోతున్నారు. 10,167 కోట్ల రూపాయలతో మరో అత్యంత విలువైన ప్రాజెక్టులను కూడా నిర్మించబోతున్నారు. ఇప్పటికే 11,352 కోట్ల రూపాయల విలువతో 18 విలువైన ప్రాజెక్టులు అమరావతిలో ప్రారంభమయ్యాయి.